మున్నేరు బ్రిడ్జి వరదలో చిక్కుకున్న 9 మంది సేఫ్గా బయటపడ్డారు. ప్రకాష్ నగర్ వంతెనపై చిక్కుకున్నారు 9 మంది. ఆ 9 మందిని సేఫ్గా కాపాడారు వరద సహాయక బృందాలు. 13 గంటల తర్వాత సురక్షితంగా బయటపడ్డారు 9 మంది. ప్రకాష్ నగర్ వంతెనపైకి వెంకటగిరి వైపు నుంచి వచ్చారు. జేసీబీ వచ్చింది. ఇక రాత్రి 11 గంటల టైంలో 9 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా తెలుస్తుంది. ప్రకాష్ నగర్ వంతెనపైకి ఆ 9 మందిని రక్షించేందుకు వెంకటగిరి వైపు నుంచి జేసీబీ వచ్చింది. రాత్రి 11 గంటల టైంలో ఆ 9 మందిని సేఫ్గా బయటకు తీసుకొచ్చారు వరద సహాయక సిబ్బంది. చాలా శ్రమించి దాదాపు చాలా గంటలు పట్టింది. మున్నేరు వరద ఉధృతిలో 9 మంది చిక్కుకున్నారు ప్రకాష్ నగర్ వంతెనపై. దీంతో చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. 9 మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపిన పరిస్థితి. అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రంగంలోకి దిగారు. ఆయన దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆ 9 మందిని సేఫ్గా వరద సహాయక బృందాలు కాపాడాయి. 13 గంటల తర్వాత 13 గంటల పాటు బ్రిడ్జ్ పైనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై చిక్కుకున్న 9 మంది గురించే దాదాపు వాళ్ళ బంధువులతో పాటు కుటుంబ సభ్యులతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చ సాగింది. అందరూ ఆందోళన చెందారు. ఆ 9 మందిని ఎలా బయటికి తీసుకొస్తారంటూ అందరూ ప్రార్థించిన పరిస్థితి. కానీ సురక్షితంగా ఆ 9 మంది బయటపడ్డారు. సురక్షితంగా 9 మంది బయటకు వచ్చిన పరిస్థితి. వెంకటగిరి వైపు నుంచి జేసీబీ ఆ వంతెనపైకి వెళ్ళింది. రాత్రి 11 గంటల టైంలో ఆ 9 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ 9 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాళ్ళకు వైద్య సహాయం కూడా అందుతున్నట్టుగా తెలుస్తోంది. నిన్నంతా కూడా భారీ వర్షాలు కురిశాయి. వాగులు వంకలు పొంగిపొర్లాయి. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల కారణంగా మున్నేరు ఉధృతంగా ప్రవహించింది. ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించింది. ప్రకాష్ నగర్ బ్రిడ్జిపైకి అంతకుముందు వెళ్ళినటువంటి 9 మంది ఆదివారం సాయంత్రం బ్రిడ్జిపై చిక్కుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా వచ్చారు, అక్కడ చేరుకున్నారు. వారి సహాయంతో బయటికి తీశారు, బయటికి రప్పించేందుకు ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే స్థానికులు ఏర్పాటు చేసిన జేసీబీ సాయంతో మరోవైపు నుంచి బ్రిడ్జిపై చిక్కున్న 9 మందిని సురక్షితంగా బయటకు వచ్చారు. 9 గంటల ఉత్కంఠకు తెరపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై 9 మంది చిక్కున్న విషయాన్ని తెలుసుకున్న అధికారులు వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేరుగా రంగంలోకి దిగి వారిని కాపాడేందుకు చర్యలను పర్యవేక్షించారు. నేవీ హెలికాప్టర్ను రప్పించేలా ప్రయత్నాలు చేశారు. అయితే విజయవాడ నుంచి నేవీ హెలికాప్టర్ వచ్చే సమయానికి చీకటి పడడంతో తాము రాలేమంటూ నేవీ సిబ్బంది చెప్పడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం ఇచ్చారు. వారు రాత్రి పొద్దుపోయాక బ్రిడ్జిపైకి చిక్కుకున్న వారిని కాపాడేందుకు వెళ్ళగా అప్పటికే మరోవైపు నుంచి స్థానికులు ఏర్పాటు చేసిన జేసీబీల సహాయంతో బ్రిడ్జిపై చిక్కున్న 9 మంది సురక్షితంగా బయటకు వెళ్ళినట్టుగా గుర్తించారు. బ్రిడ్జిపై చిక్కున్న వారు సురక్షితంగా బయటకు వచ్చారంటూ ముందుగానే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం ఇవ్వకపోవడంతో మంత్రి తుమ్మల కలెక్టర్ సిపిపై సీరియస్ కూడా అయినట్టుగా తెలుస్తుంది. అయితే బ్రిడ్జిపై చిక్కున్న 9 మంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు 9 నుంచి 13 గంటల పాటు ప్రకాష్ నగర్ మున్నేరు బ్రిడ్జిపై ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బాధితులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అంతకుముందు డ్రోన్ల సహాయంతో బాధిత కుటుంబ సభ్యులు వారికి భోజనాలు అందించారు. అధికారులు కనీస చర్యలు కూడా చేపట్టలేదంటే కుటుంబ సభ్యులు కొంత రోధించారు, ఆరోపించారు. అయితే స్వయన మంత్రి తుమ్మల రంగంలోకి దిగి వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. చివరికి వారు సురక్షితంగా బయటకు రావడంతో అందరూ సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి వాళ్ళంతా కూడా సేఫ్, ఆ 9 మంది సేఫ్గా ఉన్నారు. సో నిన్న రాత్రి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలకు ఉపక్రమించినప్పుడు అక్కడే మా ప్రతినిధి ఉన్నారు. నిన్న రాత్రి ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండే పరిస్థితి ఒకసారి మళ్ళీ మీకు విజువల్స్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తే మా ప్రతినిధి ఉదయ్ కూడా అక్కడే ఉన్నారు. నిన్న ఆ దృశ్యాలు చూడొచ్చు. నిన్న రాత్రి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై చిక్కున్నటువంటి 9 మందిని కాపాడేందుకు వెళ్తున్న క్రమంలో ఆ దృశ్యాలు నిన్నటి రాత్రి దృశ్యాలు. అక్కడ ఆర్టీవీ ప్రతినిధి కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి అక్కడే ఉన్నారు. ఆయన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఎగువన ఖమ్మం జిల్లా కేంద్రంలో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. అటు ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద దాదాపు 9 మంది వరద ఉధృతిలో చిక్కుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపు 13 గంటల తర్వాత పూర్తిగా వాళ్ళ ప్రాణాలను అయితే అటు ప్రభుత్వం కాపాడిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం పూర్తి స్థాయిలో మున్నేరు తన ఉధృత ప్రవాహాన్ని అయితే చూపిస్తుందని చెప్పుకోవాలి. సుమారు 13 గంటలుగా అటు ప్రభుత్వం సహాయక చర్యలను
కొనసాగిస్తూ వచ్చింది. 9 మంది ప్రాణాలను కాపాడేందుకు ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అటు ఫైర్ సిబ్బంది పూర్తి స్థాయిలో కృషి చేశారని చెప్పుకోవాలి. ఒకవైపు వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రత్యేకంగా అటు ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఉదయం 9 గంటల నుంచి వారి జీవన విధానంలో భాగంగా పనులకు వెళ్తున్నటువంటి 9 మంది వ్యక్తులు ఒక్కసారిగా ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద చిక్కుకున్నారు. వారిని సేవ్ చేసేందుకు ప్రభుత్వం తన వంతు ప్రయత్నం అయితే చేస్తూ వచ్చింది. ఉదయం నుంచి కూడా అటు ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీతో మాట్లాడే ప్రయత్నం చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏపీ సీఎస్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ప్రతికూల పరిస్థితుల కారణంగా అటు హెలికాప్టర్ను తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేసినప్పటికీ ఆ ప్రయత్నం విఫలమైందని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. 9 మంది నిరుపేద కూలీల ప్రాణాలను కూడా కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. కానీ పూర్తి స్థాయిలో దాదాపు కొన్ని గంటల పాటు విస్తృతంగా శ్రమించారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. ఒకవైపు పూర్తి స్థాయిలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా అటు ప్రభుత్వాన్ని పదే పదే కోరుతూ వచ్చారు. భగవంతుని కూడా వేడుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఆ 9 మంది ప్రాణాలను కాపాడాలని ప్రతి ఒక్కరు వేడుకుంటున్నారు. మున్నేరు దాదాపు 27 అడుగుల స్థాయిలో ప్రస్తుతం ప్రవహిస్తుంది. నిజానికి దాని సామర్థ్యం 25 కూడా అడుగుల మాత్రం సామర్థ్యమే. 19 అడుగుల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక, 25 అడుగుల వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ప్రస్తుతం ఇంకా వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికైతే కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ ఎగువన ప్రాంతాల్లో మళ్ళీ వర్షపాతం నమోదైతే మున్నేరుకు వరద ఉధృతి పెరుగుతుందని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైనటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. ప్రస్తుతం వైజాగ్ నుంచి ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా తీసుకొచ్చారు. అయితే నిజానికి ఊహించని వరదలని చెప్పుకోవాలి. నిజంగా కనీ విని ఎరుగని స్థాయిలో ఒకసారిగా కొన్ని గంటల సమయంలోనే భారీ వర్షపాతం నమోదవడం, పాకాల చెరువు నుంచి, బయారం చెరువు నుంచి పెద్ద మొత్తంలో కూడా మున్నేరులోకి వరద రావడం, ఆకేరు కూడా ఉధృతంగా ప్రవహించడం, తద్వారా పూర్తి స్థాయిలో ఖమ్మం వద్ద మున్నేరు వరద ఉధృతి పెరుగుతూ వచ్చింది. ఒకసారిగా క్షణాల వ్యవధిలోనే అటు మున్నేరు పరివాహక ప్రాంతంలోని కాలనీలు, ఇళ్లలోకి వరద నీరు వచ్చడంతో చాలా మంది నిరాశ్రయాలైన సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇంకా చాలా గ్రామాలు నీట మునిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలా కాలనీల్లో కూడా ఇళ్లలోకి నీరు వచ్చింది. చాలా మంది చాలా ఆర్తనాదాలతో ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నారు. కొన్ని ఇళ్లలోకి వరద నీరు రావడంతో పూర్తిగా బియ్యం కూడా తడిచిపోయింది, ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా పూర్తిగా తడిచిపోయింది. ఇప్పటి వరకు అయితే ఉదయం నుంచి మంత్రులు తాము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాము, అటు ప్రాణ నష్టం లేకుండా చూస్తామని చెప్పినప్పటికీ దాదాపు ప్రాణ నష్టం సంభవించినట్టు మనకు సమాచారం అవుతుంది. పాలేరు నియోజకవర్గంలో కూడా ప్రాణ నష్టం సంభవించింది. అయితే ప్రాణ నష్టం రాక మునిపే పూర్తి స్థాయిలో ముందస్తు చర్యలు తీసుకుంటే బాగుండు అనే ఒక వాదన కూడా ప్రభుత్వం ప్రతిపక్షాల నుంచి బలంగా వినిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అటు ప్రభుత్వం ఫెయిల్ అయింది, సహాయక చర్యలు అనేది చాలా స్పష్టంగా సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు గుప్పించినటువంటి సిచ్యువేషన్. రేపు కూడా అటు బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా ఆందోళనకు సిద్ధమవ్వాలన్న ఒక పిలుపునైతే ఇవ్వబోతుందని మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ మాత్రం పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేశామని, కానీ ప్రకృతి వైపరీత్యాల్లో పూర్తి స్థాయిలో ఎంత సంసిద్ధంగా ఉన్నా కొంత నష్టం జరుగుతుందని ప్రభుత్వం చెబుతుంది. ఇప్పటికైతే ముగ్గురు మంత్రులు, ఒకవైపు బట్టి విక్రమార్క, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు కూడా ఖమ్మం జిల్లాలో కేంద్రంలోనే ఉండి పూర్తి స్థాయిలో సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. మున్నేరు వరద ఉధృతిలో చిక్కున్న 9 మందిని కాపాడేందుకు ప్రభుత్వం విశేషంగా కృషి చేసిందని చెప్పుకోవాలి. కానీ ఒకవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మరోవైపు చీకటి పడడంతో పూర్తిగా సహాయక చర్యలు నిలిపివేయడం జరిగింది. అయితే రాత్రి అయినప్పటికీ ఖచ్చితంగా 9 మంది ప్రాణాలను కాపాడాలని స్థానికంగా ఉన్నటువంటి ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో మంత్రి తుమ్మల ఇక్కడే వేచి చూడాల్సిన సిచ్యువేషన్ అయితే నెలకొంది. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే వైజాగ్ నుంచి తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఆ సహాయక చర్యలను కొనసాగించేందుకైతే విస్తృతంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసిందనుకోవాలి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం మున్నేరు వరద ఉధృతి, ఒకవైపు భారీ వర్షాల వల్ల నష్టపోయినటువంటి ప్రజానికానికి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. పూర్తి స్థాయిలో వాళ్ళ నిత్యావసర సరుకులు కావచ్చు, ఒక విధంగా జనజీవనం స్తంభించిపోయిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం వాళ్ళు కోలుకునేందుకు, ఆ వరద బాధితులు కోలుకునేందుకు ప్రభుత్వం ఎటువంటి సహాయక చర్యలను కొనసాగుతుందనేది ప్రస్తుతం వేచి చూడాల్సి ఉంది. రేపు ఉదయం అసలైనటువంటి సమస్య మొదలవుతుంది. ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా వరదలో చిక్కుకున్నటువంటి బాధితులను రక్షించగలిగింది, కానీ ప్రభుత్వం ప్రస్తుతం వాళ్ళకి కనీస ఆహారం, వాళ్ళకి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వారికి ఆహారం, మౌలిక వస్తువులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.